ప్రస్తుత మంగళగిరి ఎమ్మెల్యే గారు మళ్ళీ వైసీపీలో వస్తున్నారు కదా, మీరు ఎలా స్వాగతిస్తున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. ఇది మాటల్లో చెప్పలేము. కాకపోతే వస్తే బాగుంటుంది అనుకున్నాం. కానీ ఇంత అన్ఎక్స్పెక్టెడ్గా ఇంత హ్యాపీ మాకు న్యూ ఇయర్ ఇప్పుడొచ్చింది. న్యూ ఇయర్ అనేది మాకు ఇప్పుడొచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా దీంట్లో గెలుస్తారా గెలవరా ఏమిటనేది సందేహం లేదు. గ్యారంటీగా ఆర్కే గారు నెంబర్ 1. ఆర్కే గారు గెలుస్తారు. 2014, 2019లో 2 సార్లు గెలిచిన, అంతకంటే ఇప్పుడు 2014, 2019లో గెలిచిన ఎమ్మెల్యే ఆర్కే గారు ఏమీ డెవలప్ చేయలేదు, నాకు ఒక అవకాశం ఇవ్వండి నారా లోకేష్ గారు అంటున్నారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి? డెవలప్ చేయాలనేది చేయలేదు అంటే కళ్ళకు కనిపిస్తుందండి. ఈరోజు కాదు, 14, 19లో డెవలప్ చేయలేదు అనటం కాదండి. మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎవరు డెవలప్ చేయలేదు. డెవలపింగ్ ఏమైనా ఉంది అంటే 2019లోనే డెవలపింగ్ ఉంది. అది ఆర్కే గారి చేతుల మీదుగా జరిగింది కాబట్టి ఇప్పుడే ఉంది. 14లోనూ అంతకుముందు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అంతేం చేయలేదు. డెవలపింగ్ అనేది 19లోనే జరిగింది. ప్రస్తుతం 2024 ఎలక్షన్లో రాష్ట్రం వ్యాప్తంగా ఎక్కువగా బీసీలకి సీట్లు ఇస్తున్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే సీటు కూడా బీసీలకి ఇస్తున్నారు కదా, దానిలో ఆర్కే గారి యొక్క ప్రాధాన్యత ఎంతవరకు ఉండవచ్చు అనేది మీరు? బీసీ టికెట్ అనేది ఇవి మధ్య మాకు బీసీలకి ఇవ్వాలి, ఎందుకంటే బీసీలు ఎక్కువ అండి ఇక్కడ. బీసీలకి ఇవ్వాలని ఇక్కడ వీళ్ళు అనుకోవడం తప్ప బీసీకి ఇవ్వాలని అధిష్టానం చెప్పలేదు. బీసీలకి ఇస్తే నేను రాను అని ఏది అనలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ బీసీలు అనడం వల్ల బీసీ అనేది ఒక నానుడిగా అలా వచ్చింది అంతవరకే. కాకపోతే ఇక్కడ ఆర్కే గారు వస్తేనే గెలుస్తారు, ఇంకా ఎవరు వచ్చినా ఏముండదు. ఆర్కే గారు రావాలి, ఆర్కే గారు అడ్డా మంగళగిరి. 2024లో వైసీపీకి ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం అనేది ఉంది? పోయినసారి అంతకుముందు 6 ఓట్లతో అండి, మొన్న 19లో 5,000 ఓట్లు. ఈసారి గ్యారంటీగా 50,000కి ఎక్కువే కానీ తక్కువ ఉండదు.